రెండవది, దేవునికి ఇవ్వవలసిన సమయం విషయంలో కూడా తీవ్రంగా ఉండును. రెండవది ఏం చెప్తున్నాను? దేవునికి ఇవ్వవలసిన సమయం. 6 రోజులు కష్టపడి పని చేసుకోవడానికి నీకు పర్మిషన్ ఇచ్చాడు. ఆదివారం నువ్వు దేవునితో గడపవలసిన సమయం. ఒక వారానికి ప్రారంభపు రోజు ఏ రోజు? మంగళవారం. ఆది అంటే ప్రారంభం, ఆదివారం అంటే ప్రారంభపు రోజు. అంటే వారం యొక్క ఆరంభము ఆదితోనే స్టార్ట్ అయింది. ఆది యందు దేవుడు, ఆదికాండం 1:1. ఆది యందు రైట్, ప్రారంభము దేవునితో మొదలు పెట్టమన్నాడు. అది ఆదివారం రోజు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా నీ వారము యొక్క ప్రారంభము నువ్వు దేవుడితో మొదలు పెడుతున్నావు. అర్థమైందా? దేంతో మొదలు పెడుతున్నావు? దేంతో? ఇక దేవునితో మొదలు పెడుతున్నావు కనుక దేవుని సన్నిధికి నువ్వు వస్తావు. వచ్చినప్పుడు తరువాతి 6 రోజులకు సరిపడా నీకు ఆత్మీయ ఆహారం అందించి, ఆశీర్వాదం ఇచ్చి, బలమిచ్చి, అభిషేకం ఇచ్చి నిన్ను పంపుతాడు. పో, బ్రతుకుపో. ప్రారంభం నాతో మొదలుపెట్టావు గనుక, వారం యొక్క ఆరంభంలో నన్ను పిలిచావు గనుక, నా దగ్గరకు వచ్చావు గనుక, నాకు టైం ఇచ్చావు గనుక, ఇదిగో ఈ 6 దినములు నీవు ఆశీర్వాదకరంగా గడిపేటట్టు నేను నీకు చేస్తాపా అంటాడు. నువ్వు ఆదివారం కూడా తీసుకెళ్ళి లోకానికి తగలబెడితే, బాయ్ వింటున్నావా, ఈ ఒక్క వారం ఆగాలి, ఈసారి వారం పోతాలే అంటుంటావు ఒక్కవాడు. ఇక 6 రోజులు నీకు దరిద్రమే, మిగిలిన 6 రోజులు దరిద్రమే. ఏది కాదు, ఆదివారం దేవునికి ఇచ్చి చూడు. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను కాలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని. శాశ్వత కృపను నేను కాలంచగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పాను? దేవుని మాటలు తీవ్రంగా తీసుకోవాలి. ఎక్కడి నుంచి మొదలుపెట్టి, మొదటిది దేవుని కొరకు ఇచ్చుట విషయములో, రెండవది దేవుని సన్నిధిని గడుపు విషయములో కూడా తీవ్రంగానే ఉండాలి. ఆదివారం రోజు ఫలానా అబ్బాయి ఆడుంటాడు, ఏమన్నా కాస్త పనికొస్తాడా? కోటిచ్చినా రాడు, కోటిచ్చినా రాడు. నువ్వు 1000కి 2,000 ఇస్తానన్నా కాదు, కోటిచ్చినా రాడు. ఏది నేను రమ్మన్నా రాడా? నువ్వు పెద్ద మొనగాడవైనా లెక్క చేయడు. నేనన్నా కూడా నువ్వన్నా లేదు, మీ తాత అన్నా లేదు. ఏం చేస్తాడేంది? ఏం చేసి దేవుడి సన్నిధిలో ఉంటాడు, ప్రభు పాదాల దగ్గర ఉంటాడు. దేవునికి సమయము, తన కుటుంబం అంతటితో కలిసి ప్రభు సన్నిధిలో ఉంటాడు, తండ్రి సన్నిధిలో ఉంటాడు. అక్కడ దొరుకుతాడు నీకు. ఒక వారం రాడు, ఒక్క వారం పోగొట్టు కూడా. ఎందుకంటే ఇది 1000 దినాల ఆశీర్వాదం. ఒక వారము ప్రభు సన్నిధిలో గడిపితే, ఒక ఆదివారం ప్రభు సన్నిధిలో గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమన్నాడు. అంటే 1000 దినాలంత విలువైంది అనుకోండి. అంతటితో ఆపలా. ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినాల 1000 సంవత్సరములు అన్నాడు. ఆదివారం దేవుని సన్నిధిలో గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక దినం ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు. అంటే ఎంత బ్లెస్సింగ్ పోగొట్టుకుంటున్నాడు ఒక ఆదివారం ఎగ్గొట్టి. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడు. మన దగ్గర ఉన్న దరిద్రం చెప్పనా,
మన దగ్గర ఉన్న పెద్ద మేజర్ దరిద్రం ఏముందిలే 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 ఏముండదులే ఏముండదులే, దరిద్రమే ఉంటుందిలే, ఏముండదా, ఏముందిలే, అటెందుకు అయితేలే, అటేం కాదులే, నీ బతుకు అక్కడే, ఏముందిలే ఏముందిలే ఏముందిలే, బాప్తీసం పొందకపోతే ఏమైందిలే, ఏముందిలే. అరే మనిషి మాటలైతే ఏముందిలే అనుకోయా బాబు, మనిషి మాటలైతే ఏముందిలే అనుకోమ్మా తల్లి. అవి మనిషి మాటలు కాదమ్మా, దేవుని మాటలు. దేవుని మాట ఏముందిలే అనుకోకూడదు, పళ్ళు రాలుతాయి, జాగ్రత్త పడాలి. వాళ్ళు అంతే చెబుతారులే, మేమంతే చెబుతాం. మేము చెప్పిన వినకుండా బాగుపడ్డావు మరి నువ్వు, తీసుకో తీవ్రంగా. ఈ ఏముందలే అనే దరిద్రాన్ని వదిలేయి. ఏముందిలే అని ఎవరన్నా అంటే నోరు ముయ్యను, ఏముందిలే అని తేలిగ్గా మాట్లాడొద్దు. దేవుని విషయం అది, దేవుని మాట అది. అక్కడ ఏముందిలే కాదు, అన్నీ ఉన్నాయి అక్కడ. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. చక్కగా ఆదివారం వచ్చిందంటే చక్కగా తలంటూ స్నానం చేయాలా, తెల్లటి బట్టలు కట్టుకోవాలా ఉంటే, లేకపోతే ఒకటి ఉంటే చక్కగా పరిశుద్ధ వస్త్రధారణ కట్టుకోవాలా, కుటుంబం రెడీ అయిపోవాలా, పరిశుద్ధ గ్రంథం చేతబట్టాలా, ఇక పరిగెత్తాలా.